నమస్తే జంపన్న గారు. నమస్తే. చెప్పు. ఆ! ఏం లేదన్నా హిడ్మా హతమైనట్టు తెలుస్తోంది. ఎట్లా అంటే కొంతమంది ఏమంటారంటే దొరకబట్టి పట్టుకొని కాల్చి చంపిర్రు అని చెప్పి కొంతమంది అంటున్నారు. మీ దగ్గరున్న సమాచారం ఏందన్నా? అసలు ఏం జరిగి ఉండొచ్చు? ఇప్పుడు ఒకటేంటంటే నేను అర్థం చేసుకునేది, హ్మ్. అంటే ఇప్పుడు వార్త లోపటను అల్లూరి జిల్లా లోపట టైగర్ ప్రాజెక్ట్ లోపట ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో ఎన్కౌంటర్ లోపట చనిపోయిండ్రు 6 అనేది ఇచ్చిండ్రు, ఫోటోలు ఇచ్చిండ్రు. ఫోటోలు కూడా ఏంటంటే ఇచ్చిండ్రు. ఆయుధాలు అనేటివి ఇచ్చిన దాంట్లో గమనిస్తే ఏంటంటే ఆయన కాడ ఉన్న ఈ రివాల్వరు, పిస్టలు పేరుకో AK-47 అన్నారు. కానీ ఆయుధాలను గమనించిన వాస్తవంగా అవి వాళ్ళ దగ్గర ఉండవలసినవి ఉన్న విధంగా లేవు. ఒకటి. తర్వాత డ్రెస్సులు పూర్తిగా అవి కొత్తగా తొడిగించినట్టుగా కనబడుతున్నది ఒకటి. తర్వాత ఈ రెండు మాత్రమే కాదు, తర్వాత ఆ ప్రాంతానికి సంబంధించి వచ్చినప్పుడు కూడా అంటే ఇప్పుడు తనకు తెలిసింది దండకారణ్యం మాత్రమే, ఛత్తీస్గఢ్ సంబంధించిన ఏరియా. కానీ ఏఓబి అనేది ఉందో ఆ ఏరియా లోపల వాళ్ళు అంటే సిసి మెంబర్ ఉదయ్ అరుణ అంటే 6 నెలల క్రితం వాళ్ళు ఎన్కౌంటర్ అయ్యారు అదే మారేడుమిల్లి ప్రాంతంలో. అప్పటి నుంచి ఏఓబి మొత్తంగానే అది మల్కాన్గిరి కానీ, తర్వాత ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా కానీ, తర్వాత కోరాపుట్ కానీ ఆ మొత్తం ప్రాంతాలు కూడా మావోయిస్టులు ఎవరు లేరు. ఎవరు లేని ఈ పరిస్థితి లోపట అసలు తను అంటే ఈ ప్రాంతం వదిలేసి అక్కడికి పోవడం అనేది అసంభవం, అంటే అసంభవం, 100% అసంభవం. అది జరగదు అది. అంటే ఎందుకంటే తనకు తెలియని ఏరియా ఒకటైతే ఆ ఏరియా కూడా అక్కడ పోలీస్ కంట్రోల్ ఉన్న ఏరియా కాబట్టి అలాంటి దానికి పోవడం అనేది అది జరగని పని. తర్వాత నదులు, రోడ్లు ఇవన్నీ ఉండి అలా ఉన్న వాళ్ళకు కూడా ఎవరికేం తెలియదు. కాబట్టి ఇది గమనించినప్పుడు ఏంటంటే ఇది అనుమానాస్పదంగా కనపడుతుంది. పట్టుకొని చంపినరు అనేది అర్థమవుతుంది, చిత్రహింసలు పెట్టి చంపినరు అనేది అర్థమవుతుంది. తర్వాత మరొక వార్త కూడా ఏంటంటే ఇప్పుడు అంటే ఒక విజయవాడ లోపల కూడా 10 మంది అని 27 మంది అని అక్కడ ఒక బిల్డింగ్ లోపల కాల్పులు అవుతున్నాయని లేదా పట్టుబడ్డరని కొంతమందిని అదుపులో తీసుకున్నారని ఈ వార్తలన్నీ కూడా ఏంటంటే ఇది ఒక రకంగా కూడా ఏంటంటే ఒక స్కోప్ ఏముందనంటే కొంతమంది మావోయిస్టు పార్టీ నుండి కొంతమందిని అంటే ఇక్కడ దాడుల రీత్యా వేరే ప్రాంతాలపై సెటిల్ కమ్మని కూడా చెప్తుండ్రు వాళ్ళు. సిసి మెంబర్లు పోయినట్లా కొంతమంది సభ్యులు గాని ఇతరులు గాని అంటే కొంతకాలం వరకు కూడా పోయి వేరే కాడ సెటిల్ కావాలి, వేరే కాడ పని చేసుకోవాలి అనే విషయం కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఏంటంటే ఒక అవకాశము ఇడుమ వీళ్ళు అట్లా పోయి అంటే ఆ రకంగా దొరకడం అన్న జరగాలి, అంటే ఆంధ్రలో దొరకడం జరగాలి ఒకటి. తర్వాత రెండో అవకాశము వీళ్ళు ట్రీట్మెంట్ కు అంటే ఇప్పుడు మరి వీళ్ళందరూ ట్రీట్మెంట్ కి అయితే పోరు, అంటే ఇడుమ లేదా ఇడుమ భార్య పోవడం వేరు, కానీ సెటిల్ కావడానికి ఒక అవకాశం ఉంది. లేదా రెండోది ఏంటంటే వీళ్ళు ఏమైనా సరెండర్ ప్రయత్నాలు మరి అయిన క్రమంలో అంటే వాళ్ళు ఏమైనా అంటే ఈ మధ్యవర్తులు ద్రోహం చేసి అంటే పోలీసులు కూడా ఏంటంటే కింది అధికారులు రివార్డు కోసం అంటే ఆ వచ్చే రివార్డులు అంటే వాళ్ళే పొందటానికి కూడా ఏమైనా ఒక అవకాశం ఉండవచ్చు. అంటే ప్రభుత్వం అనేది కాకుండా అంటే మధ్యగా ఉండే రివార్డుల కోసం ఆశపడే వాళ్ళు కూడా చేయొచ్చు. కాబట్టి అంటే ఇప్పుడు ఏంటి అంటే ఎక్కువ అవకాశం ఏముందనంటే సెటిల్ కావడానికి వాళ్ళు పోయిన క్రమంలో బట్టినే వాళ్ళని పట్టుకొని వాళ్ళని చంపేసింది అనేది ఇక్కడ మనకు వస్తున్న విశ్లేషణ. అది ఏదైనా 100% అది పట్టుకొని చంపారు, బుటకు వెనుకుంటే సందేహం దాంట్లో ఇంకా దాదాపు చాలా వరకు అదే అర్థమవుతుంది. ఇప్పుడు అమరావతిలో హిడ్మా దొరికిండు. హిడ్మాకి మొన్న అంటే రీసెంట్ గా లొంగిపోయినటువంటి కొంత మావోయిస్టులు కొంత లీడ్ ఇచ్చారు పోలీసు వాళ్ళకి. సో దాని ప్రకారమే హిడ్మా అమరావతిలో తలదాల్చుకుంటే ఆయన ఇన్ఫర్మేషన్ పోలీస్ వాళ్ళకి ఇచ్చిర్రు, దాని ప్రకారంగానే వచ్చి పట్టుకొని చంపారనేది ఒక చర్చ. ఇది ఎంతవరకు నిజం ఉండొచ్చు? లేదు, ఇదే అవకాశం ఎక్కువ ఉంది. ఇది అవకాశం ఏదైతే ఉందో పట్టుకొని చంపినది 100% అదే అవకాశం ఉంది. కాబట్టి సెటిల్ కావడానికి ఇది అంటే అమరావతి గానీ లేదా ఇంకో మరో ప్రాంతం గానీ అంటే కరెక్ట్ గా ఈ ప్రాంతం అనేది మనం ఏం చెప్పలేము. అది అమరావతి కావచ్చు, లేకపోతే కృష్ణ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, అది ఎక్కడైనా కావచ్చు అది. కాబట్టి ఇప్పుడు ఏ ప్రాంతం అనేది మనకు పెద్ద ఇప్పుడు అది ముఖ్యం కాదు. పట్టుకొని చంపినరు, వాళ్ళు సెటిల్ కావడానికి పోయినప్పుడు పట్టుకొని చంపినరు, దాంట్లో పట్ల కూడా ద్రోహులు గాని లేదా వేరే ఏ రకంగానైనా గానీ
వాళ్ళు ఏ రకంగానైనా అంటే పట్టుకుని చంపడానికి అవకాశం కనబడుతుంది. అంటే వెపన్స్, వేరే వెపన్స్ ఉన్నాయి, కొత్త బట్టలు అంటే కొత్తగా కనిపిస్తున్నాయి, ఆ ప్రాంతం కూడా అది కాదని చెప్తున్నారు మీరు. వెపన్స్ ఎట్లాంటి వెపన్స్ ఉంటాయి హిడ్మా దగ్గర? ఇక్కడ దొరికినటువంటి వెపన్స్ ఏంటి, ఆయన దగ్గర ఉండాల్సిన వెపన్స్ ఏంటి అసలు? లేదు, ఇప్పుడు ఆయన ఉంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ బెటాలియనే కదా, బెటాలియన్ వదిలేసి ఆయన ఎక్కడికి ఎందుకు పోతాడు? బెటాలియన్ ఏదైతే ఉందో ఒక నాయకుడు ఆ మొత్తం సంస్థ ఆ నిర్మాణాన్ని వదిలేసి ఎవరికి వాళ్ళు పోవాలని అనుకోరు కదా. అంటే వాళ్ళ మొత్తం రక్షణ వదిలిపెట్టి నాయకుడు అట్లా ఎక్కడికి పోవడాది. కాబట్టి ఉన్న సంఖ్య ఉంటది కదా, ఒకవేళ దాన్ని 2 భాగాలు 3 భాగాలు చేద్దాం అనుకున్నా వేరు గాని. కాబట్టి ఇది ఏదైతుందో ఇది అట్లా పోయే అవకాశం లేదు అది. ఓకే. దాదాపు 30-40 ఏండ్ల నుంచి ఆయన ఈ మావోయిస్ట్ పార్టీలో ఉన్నాడు. ఎప్పుడు కూడా దొరికిన దాఖలాలు లేవని చెప్తున్నారు. గతంలో ఎప్పుడో దొరికింది కానీ అప్పుడు ఇంత యాక్టివ్గా లేడు హిడ్మా, అంత పెద్ద వ్యక్తి కాదు, అందుకనే అప్పుడు అట్లా జరిగిపోయింది. కానీ ఇప్పుడు హిడ్మాని టార్గెట్ చేయడం కనుక, అంటే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది లొంగిపోండి లేదంటే చంపేస్తాం మేము వాళ్ళని, వాళ్ళు బహిరంగంగానే చెప్తున్నారు. సో ఈ హిడ్మా మరణం తర్వాత ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ మనుగడ ఎట్లా ఉంటుంది? ఇంకా అసలు మనం భవిష్యత్తులో మావోయిస్టులను చూస్తామా? ఒకప్పుడు నక్సలైట్లు ఉండేటోళ్ళేమో అని మాట్లాడుకునే కథలు మనం చెప్పుకుంటామా? అసలు ఎట్లుంటది పార్టీ పరిస్థితి ఏంది అసలు? మావోయిస్టు పార్టీకి సంబంధించింది తీవ్రమైన నష్టమే. ఇప్పుడు హిడ్మా ఒక బెటాలియన్ కమాండర్ మాత్రమే కాకుండా కూడా DKZC అంటే రాష్ట్రానికి సెక్రటరీ ఈ మధ్యన ఎన్నికైండు, కేంద్ర కమిటీ మెంబర్ ఎన్నికైండు. తర్వాత ఒక వంక వరుస నష్టాలు కూడా ఉందంటే కేంద్ర సెక్రటరీ, ఇతర కేంద్ర కమిటీ మెంబర్లు, రాష్ట్ర కమిటీ మెంబర్లు, ఎన్కౌంటర్లు, మళ్ళీ సరెండర్స్ ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో హిడ్మా అంటే ఆల్రెడీ వాళ్ళు ఈ మధ్య కాలంలో సాయుధ పోరాటాన్ని ఖచ్చితంగా మేము కొనసాగిస్తామని ప్రకటన చేసిన నేపథ్యంలో కూడా అంటే హిడ్మా చనిపోవడం అనేది ఏంటో అది తీవ్రమైన నష్టం. అది అంటే ఆ పార్టీ లోపల కూడా మనోబలాన్ని తగ్గించే చర్యనే. కాబట్టి అయితే అంటే తగ్గిస్తుంది అని అంటే దాని అర్థం పూర్తిగా వాళ్ళు ఏదో వదిలేసి ఇప్పుడే రేపే నిర్ణయించుకుంటారు అనేది కాదు. అది వాళ్ళు ఏమి నిర్ణయించుకుంటారు అనేదో వాళ్ళ యొక్క నాయకత్వం. ఆల్రెడీ కేంద్ర కమిటీ మెంబర్స్ ఉన్నారా, దేవ్జీ ఉన్నాడు, గణపతి ఉన్నాడు, మల్లరాజిరెడ్డి అంటే సంగ్రామ్ ఉన్నాడు, తర్వాత ఇతర గణేష్ ఉండు, రామ్దేవ్ ఉన్నాడు, తర్వాత ఇంకా జార్ఖండ్ బిహార్ లోపల కూడా జనార్దన్ సాగర్ ఇంకా మరి కొంతమంది ఉన్నారు. కాబట్టి రాష్ట్ర కమిటీ మెంబర్లు ఉన్నారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏమి నిర్ణయించుకుంటారు వాళ్ళు అంటే ఇప్పటికైతే సాయుధ పోరాటమే మనం చెప్తున్నారు. వాళ్ళు సాయుధ పోరాటం చెప్పింది రేపో మాపో వాళ్ళు ఏదో విరమిస్తారు అనేది మనం ఆశించలేము, ఎవరో ఆశించలేము. అది జరగదు. కాబట్టి వాళ్ళు స్థిరంగా వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు ఏం నిర్ణయించుకుంటారు, ఏ రకంగా చేస్తారు అనేది అది మనం గమనించవలసిందే తప్ప అంటే హిడ్మా చనిపోయింది కాబట్టి మొత్తంగా పార్టీ లేకుండా పోతుంది, 26 మార్చి నాటికి లేకుండా పోతుంది అనేది మనం ఇప్పటికిప్పుడు అంటే అలాంటి నిర్ణయాలకు రాలేము కూడా మనం. ఓకే. అయితే గతం నుంచి కూడా ఆయన హిడ్మా చాలా బలవంతుడు, గెరిల్లా యుద్ధం చేస్తాడు, హిడ్మాని పట్టుకోవడం ఎవరి తరం కాదు, ఇవన్నీ విన్నాం కదా మనము. అంత ఈజీగా అసలు ఎట్లా దొరికే అవకాశం ఉంది? ఎట్లా దొరికిండు? ఈయన అడవిలో ఉన్నప్పుడు దొరికిండా, లేకపోతే జనజీవన స్రవంతిలోకి వచ్చి బయట జనావాసాల్లో తిరుగుతున్నప్పుడు పట్టుకున్నాడా? అసలు ఆయన లొంగిపోయే స్వభావం కాదని చెప్పి చాలా మంది మీలాంటోళ్ళు మాకు గతంలో చెప్పారు. ఆయన లొంగిపోయే స్వభావం కాదు, చావనైనా చేస్తాడు, లేదంటే పోరాటం చేస్తాడు, యుద్ధం చేస్తాడు, కానీ లొంగిపోయే స్వభావం కాదని చెప్పి చాలా మంది మాట్లాడారు. ఎట్లా జరుగుండొచ్చు ఇది? ఇప్పుడు ఆల్రెడీ ఫైరింగ్ అయితేను సరే యుద్ధం వేరు, ఫైరింగ్ లోపల మనకు అర్థమయ్యేది వేరు. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ అవకాశం ఏంటంటే బయటికి సెటిల్ కావడానికి అక్కడ ఆ ప్రాంతంలో అంటే మొత్తం లోపల కూడా ఏంటంటే ఇప్పుడు కొంతకాలం కూడా ఏంటంటే మనం ఇప్పుడు ఏమి చేయలేము, కొంత ఆలోచించుకోవాలని దాంతో సెటిల్ కావడానికి కూడా పోవస్తుంది. వేరే ప్రాంతంలో సెటిల్ కావాలి, సెటిల్ అయిన తర్వాత మళ్ళీ ఆలోచించాలని దాంతో ఏంటంటే వాళ్ళు పోయిండొచ్చు. ఆ క్రమం లోపల మరి అరెస్ట్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అది సరెండర్ కాదు, అది అరెస్ట్ అయ్యే అవకాశం ఎక్కువ కనపడుతుంది. చూడాలి మన పరిణామాలు ఏంటి అనేది మనం చూడవలసిందే. ఓవరాల్ గా ఈ హిడ్మా ఎన్కౌంటర్ మీద చివరిగా మీరు ఒక మాజీ మావోయిస్ట్ గా ఏం చెప్పదలుచుకున్నారు? హిడ్మా ఎన్కౌంటర్ గురించి ఓవరాల్ గా చెప్పండి. హిడ్మాకు సంబంధించింది ఏదైతుందో ఒక ఆదివాసీ నాయకుడుగా ఆయన అంటే దాదాపు 2000 ప్రాంతం లోపల అంటే 25 సంవత్సరాల క్రితము అంటే పార్టీ లోపలికి అండర్ గ్రౌండ్ కార్యకర్తగా రిక్రూట్ అయ్యిండు. దానికంటే ముందు ఆయనే గ్రామం లోపల అంటే బాలల సంఘం నుంచి కూడా వర్క్ చేస్తున్నాడు. అంటే దాదాపుగా మావోయిస్టు పార్టీ 1980 నుంచి
వాళ్ళ వాళ్ళ గ్రామం కానీ ఆ ఏరియా కానీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నది కాబట్టి దాదాపు ఆయన 1981 లోపల పుట్టిండు అంటే దాదాపు చిన్న వయసు లోపటి నుంచి ఏంటంటే మావోయిస్ట్ పార్టీ అంటే ఏంటో అర్థం చేసుకుంటూ ఉన్నాడు, చదువుకున్నాడు, కొంతవరకు చదువుకున్నది కూడా తక్కువే. కాబట్టి ఆ తర్వాత ఏంటంటే ఆయన క్రమంగా అంటే ఒక ప్రజల నాడి ప్రజలను అర్థం చేసుకుంటూ ఎదిగి వచ్చిండు. అయితే ఆ రంగంలో మిలిటరీ రంగంలో కూడా ఆయన పనిచేసి ఒక నాయకుడిగా ఎదిగిండు మిలిటరీ రంగంలో. కాబట్టి అక్కడ ప్రజలకు తర్వాత కేడర్కు ఒక నమ్మకమైన లీడర్గా ఎదిగిన వ్యక్తి చనిపోవడం అనేది ఉందో ఆదివాసీ ప్రజలకు దండకారణ్యమే కాదు, అది దేశవ్యాప్తంగా కూడా ఒక ఇడుమ ఉందో ఒక 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 ఐకాన్ గా కూడా ఏంటంటే ఇడుమ ఉన్నాడు. అంటే గత కొంతకాలం లోపల కూడా దేశంలో కానీ విదేశాల్లో కానీ ఇడుమ చర్చించబడుతున్నాడు. కాబట్టి సరే వీళ్ళు ప్రభుత్వాలు చంపవచ్చు అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ఒక క్రూరుడుగా దుష్టునిగా అంటే సరే పోలీసులు చంపడం అనే దాంట్లో కూడా యాక్షన్లు ఉన్నాయి. అంటే ఆ యాక్షన్లు అనేవి ఏతున్నాయో ప్రభుత్వ బలగాలకు గెరిల్లా బలగా జరుగుతున్న దాంట్లో భాగంగా ఒక విధానంలో భాగంగా జరిగిన విషయాలే తప్ప అంటే విడిగా అంటే ఒక దుష్టుడు అనేది ఏందో ప్రభుత్వాలు ఎట్లా ప్రచారం చేస్తాయి, ఆల్రెడీ మొదలు పెట్టినాయి. కాబట్టి ఏదైనా ప్రజలు మాత్రం అంటే ఇడుమాను ఒక ప్రజా నాయకునిగా చూస్తారు అది. కాబట్టి అది ఇడుమ ఒక ఆదివాసీ నాయకుడిగా అంటే ఒక గుండాదూర్ లాగా, ఒక అల్లూరు సీతారామరాజు లాగా, ఒక బిర్సా ముండా లాగా, ఒక కొమరం భీము లాగా కూడా అతన్ని ప్రజలు పరిగణిస్తారు. అయితే అక్కడ డీజీ చెప్తున్న విషయం ఏంటంటే మార్నింగ్ 6 o'clock ఏమో కూంబింగ్ నిర్వహించినప్పుడు ఆ ఎన్కౌంటర్ జరిగిందని చెప్తున్నాడు. నిజంగానే ఈ రోజు ఎన్కౌంటర్ జరిగిందా లేదంటే చాలా రోజుల క్రితమే ఆయన్ని పట్టుకొని బంధించి ఎన్కౌంటర్ చేశారా? అంటే ఇది రీసెంట్ ఎన్కౌంటర్ లాగానే చూస్తారా, ఎట్లా చూస్తారు మీరు? లేదు, పట్టుకుని అది ఎక్కువ టైమే లేదు, మొన్న పట్టుకున్నారు చంపేసారు. అది ఎక్కువ టైం ఏదో 10-20 రోజులు ఉండకపోతుంది నా ఉద్దేశంలో. ఎందుకంటే దాదాపు నిన్న మొన్న ఈ 2 రోజుల లోపలనే పట్టుకుని చంపేశారు, ఎక్కువ రోజులు ఉంచారు అది.